అంటే రవికి మీకు ఏ విధమైన క్లాషెస్ రాలేదా? క్లాషెస్ ఇప్పుడు ఏ రిలేషన్ లో క్లాషెస్ లేకుండా ఉంటాయండి? ప్రతి రిలేషన్ లో క్లాషెస్ ఉంటాయి. ఫ్రెండ్స్ అన్నప్పుడు ఫ్రెండ్స్ గొడవ పడతారు, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఉంటాయి, సో లవర్స్ మధ్యలో గొడవలు ఉంటాయి. ప్రతి రిలేషన్ లో గొడవలు అనేది కామన్. బట్ అలా వస్తూ పోతూ ఉండేవి, కానీ ఎక్కువ సీరియస్ గా మేమేమి తీసుకోలేదు. ప్రొఫెషనల్ గా ఉండేవాళ్ళం, ఎక్కువ ఫ్రెండ్షిప్ లేదు ఎక్కువ. కానీ స్టార్టింగ్ లో ఏంటంటే నేను నిజంగా ఫ్రెండ్ గా నమ్మేసేదాన్ని. అంటే ట్రూ ఫ్రెండ్స్ అంటారు కదా, అంటే మనకి నేర్పిస్తుంది. వచ్చిన 1 year లోనే మనుషుల్ని చూసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ట్రావెల్ చేస్తే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అర్థం అవుతుంది. సో స్టార్టింగ్ నేను ఫ్రెండ్షిప్ విషయంలో నేను ట్రూగా ఉండేదాన్నండి. సో దాని తర్వాత అచ్చా ఇక్కడ నో ఫ్రెండ్షిప్, ఇలాంటి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఉండదు అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ని బట్టి నేను చెప్తున్నాను. సో ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, కానీ నాకు అంత త్వరగా ఎవరిని నమ్మకూడదు అనిపించింది. సో కలిసి కొన్ని ఇయర్స్ ట్రావెల్ చేసిన తర్వాత నమ్మాలి, కానీ నమ్మి ట్రావెల్ చేయకూడదు అనిపించింది. అది నేను తెలుసుకున్నాను. అంటే ఆయన కొన్ని షోస్ కలిసి చేద్దామంటే మీరు ఒప్పుకోలేదు అని అక్కడ అదేదో అలాంటి మనసులో ఏదో పెట్టుకొని, ఆబ్వియస్లీ ఇప్పుడు తను ఏదో షో చేద్దాం అని అంటారు, అది నచ్చకపోవచ్చు, తనకి నచ్చచ్చు. సో అలాంటప్పుడు నా సైడ్ నుంచి నో చెప్పినప్పుడు తనకి కోపం వస్తుంది, తన సైడ్ నుంచి నో చెప్పినప్పుడు నాకు కోపం వస్తుంది. అలా క్లాషెస్ స్టార్ట్ అయ్యాయి. ఇండస్ట్రీలో రవి లేకపోతే లాస్య లేదు, లాస్య లేకపోతే రవి లేదు అన్నది ఇలాంటిది, అంటే ఇలాంటి మార్క్ ఏర్పడ్డది దాని అది అంతే కదా? అవును, అలా అనుకునేవాళ్ళు, చాలా మంది అనుకునేవాళ్ళు. బయట అనుకున్నారు, అంటే అలాంటి అంటే నార్మల్ ఆడియన్స్ ఉంటారు కదా, జనాలు అనుకుంటూ ఉంటే మేము కూడా ఫస్ట్ లో స్టార్టింగ్ లైట్ తీసుకునే వాళ్ళం. నేను నా సైడ్ నుంచి నేను చాలా బిందాస్ ఉంటాను. బయట ఎవరు ఏమని అనుకున్నా ఓకే ఇదంతా రూమర్ కదా అనుకున్నాను, ఎందుకంటే నేను ట్రూగా ఫ్రెండ్ గా రిసీవ్ చేసుకున్నాను కదా అబ్బాయిని కూడా. సో దాని తర్వాత ఒక ఫేమ్ వచ్చేసరికి చెప్పాను కదా, ఒక ఫేమ్ వస్తే మనుషుల బిహేవియర్ చేంజ్ అవుతుంది. సో నేను నీకు లైఫ్ ఇచ్చాను అంటే ఎలా ఉంటుందంటే నేను లేకుండా నువ్వు లేవు అన్నట్టు పక్కన వాళ్ళు అలా మనతో బిహేవ్ చేస్తూ ఉంటే మనకే అనిపిస్తుంది మీకు ఎంత టాలెంట్ అన్నా ఉండండి, పక్కన ఒక అందమైన అమ్మాయి, ఆ క్యూట్ ఆ స్మైల్ లేకపోతే ఆ అబ్బాయిని చూసేవారు కాదేమో. ఏమో మేబీ నేను అంత టాలెంట్ ఉండకపోవచ్చు, నాకు ఉండాల్సిన టాలెంట్ ఎంతో కొంత ఉంది, నేను ఎంతో కొంత మాట్లాడగలను. నాకు ఇంత టాలెంట్ ఉంది నేనే టాలెంటెడ్ అని నేను చెప్పట్లేదు. నీ వల్ల నాకు ఎంత పేరు వచ్చిందో నా వల్ల కూడా నీకు అంతే పేరు వచ్చిందిగా. సో ఇండివిజువల్గా నువ్వు స్టార్ట్ చేసావు, ఇండివిజువల్గా నేను స్టార్ట్ చేశాను. అప్పుడు లాస్ట్ ఎవరు రవి ఎవరు ఇద్దరం కలిసి ఒక సంథింగ్ స్పెషల్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చినప్పుడే రవి లాస్య అనేది బయటకు వచ్చింది. సో అప్పుడు ఇద్దరు ఈక్వల్గానే కదా, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈగో స్టార్ట్ అవుతుంది. అచ్చా ఓకే, కానీ నేను ఎప్పుడు ఏదైనా సరే అచ్చా ఓకే ఇక్కడ ఇలాగే ఉంటుందేమో నేను పాజిటివ్గా తీసుకునేదాన్ని. మన వాళ్ళతో మనకి ఎందుకు కాంప్రమైజ్ అవ్వడం, నాకు ఇక్కడ కెరియర్ ఇంపార్టెంట్, నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి, కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాలి, మనకి పక్కనున్న మనిషి నచ్చకపోని మనం ట్రావెల్ చేయాలి. సో అలా ట్రావెల్ చేశాను. ఓపిక ఇందాకే చెప్పారు ఓపిక చాలా ఎక్కువ అని. సో దెన్ నాకు మెల్లిమెల్లిగా ఓపిక నశించడం స్టార్ట్ అయింది. సో ఇక అప్పటి నుంచి ఐ నీడ్ ఏ బ్రేక్. కెరియర్ కాదు, పర్సనల్ లైఫ్ ఇంపార్టెంట్. నైట్ పడుకునే ముందు నేను పీస్ఫుల్గా నిద్రపోవాలి, ఇన్ని టెన్షన్స్ నాకు వద్దు. సో అప్పుడు నాకు కొంచెం కష్టం అనిపించింది, నా మైండ్ సెట్కి ఇవన్నీ రిసీవ్ చేసుకోవడానికి కష్టం అనిపించింది. వదిలేయడానికి కూడా నేను రెడీ అయ్యాను, కానీ నా పర్సనల్ లైఫ్ నేను పోగొట్టుకోవడానికి తయారవ్వలేదు. పర్సనల్ లైఫ్లో హ్యాపీనెస్ కావాలి అంటే, ప్రొఫెషనల్ లైఫ్లో అంటే కుచ్ పానా హే తో కుచ్ కోనా హే అంటారు కదా. సో పర్సనల్ లైఫ్లో హ్యాపీనెస్ కావాలి అంటే కెరియర్లో బ్రేక్ అయ్యాక తప్పదు అనిపించింది నాకు. సో అనవసరమైన ఫ్రస్ట్రేషన్స్, అనవసరమైన హెడేక్స్ తీసుకోకూడదు అనిపించింది. సో బ్రేక్ తీసుకోవడానికి అదే రీజన్ అని చెప్పట్లేదు, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. బేసిక్గా మేము మా ఇద్దరి కాంబినేషన్ని ఇద్దరి సైడ్ నుంచి ముందుకు తీసుకెళ్ళాలి అనుకోలేదు. సో జనాలు తగ్గాలి అంటే, జనాలు మా గురించి మాట్లాడుకోవడం తగ్గిపోవాలి. సో తన కెరియర్కి అదే ప్లస్ అవుతుంది, నా పర్సనల్ లైఫ్కి అదే ప్లస్ అవుతుంది. సో వాళ్ళు ఎంత మాట్లాడుకోవడం తగ్గిస్తే నేను పర్సనల్ లైఫ్లో అంత హ్యాపీగా ఉండగలను. అండ్ నాకు ఒక్కటి బాగా నేను బాగా నమ్మేది ఏంటంటే,
పర్సనల్ లైఫ్లో హ్యాపీగా ఉండాలి. మన ఫ్యామిలీలో హ్యాపీగా ఉంటేనే, ఫ్యామిలీలో గొడవలు ఉన్నాయనుకోండి, మనం షూటింగ్ లొకేషన్ దాకా వెళ్ళి స్టేజ్ ఎక్కి మనం పర్ఫామ్ చేయలేము. ఆ డిస్టర్బెన్సెస్తో మనం పర్ఫామ్ చేయలేము. ఇంట్లో ప్రశాంతంగా ఉన్నాము అంటే షూటింగ్స్లో మరింత ప్రశాంతంగా కొంచెం బుర్రవాడి మనం పర్ఫామ్ చేయగలుగుతాం. సో పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉంటేనే ప్రొఫెషనల్ లైఫ్ ఇంకా బాగుంటుంది అని నేను అంటాను. సో పర్సనల్ లైఫే డిస్టర్బెన్స్ క్రియేట్ చేసుకుంటే ప్రొఫెషనల్లీ మనం ముందుకు వెళ్ళలేము. సో అందుకు నాకు ఇదే ఇంపార్టెంట్, వీళ్ళే ఇంపార్టెంట్. అండ్ ఇది దృష్టిలో పెట్టుకొని, ఇది మనసులో పెట్టుకొని రవి మీకు వచ్చే అవకాశం రాకుండా చేశాడు అన్నది ఒకటి విన్నాను. ఎంతవరకు నిజం? ఏమో అయి ఉండొచ్చు, కాకుండా ఉండొచ్చు, అదైతే నాకు తెలీదు. బట్ మేబీ అలా పాసిబిలిటీ ఉందా? అలా ఒక వ్యక్తికి వచ్చే అవకాశాలు ఇంకో వ్యక్తి రాకుండా చేయడం అన్నది అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇద్దరం కలిసి కాంబినేషన్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు, ఓకే కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, ఇద్దరిలో ఎవరిని అడగాలి? ఆన్ స్క్రీన్ మేము అంత బెస్ట్ కపుల్గా అని అనుకుంటున్నప్పుడు, ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అంత బాగున్నప్పుడు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అనే అనుకుంటారు. మేము కూడా మంచి ఫ్రెండ్స్ అనే చెప్తూ వచ్చాం. ఎందుకంటే మన కెమిస్ట్రీ పడినప్పుడు మేము ఫ్రెండ్స్ కాదు అని చెప్పుకుంటే బాగోదు కదా. సో మేము ఫ్రెండ్స్ అనే చెప్పుకుంటూ వచ్చాం. సో అలా చెప్పడం వల్ల ఏమైంది అని అంటే, ఇద్దరిలో ఎవరిని అడిగినా ఒకటే కదా అనుకునేవాళ్ళు. అచ్చా, సో కొత్త షో స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ కాల్ ఆ అబ్బాయికి వెళ్ళేది, ఇలా స్టార్ట్ అవుతుంది, అలా స్టార్ట్ అవుతుంది, అచ్చా ఓకే అనేవాడు. ఈ అబ్బాయి నాకు కాల్ చేసేవాడు, ఇలా లాస్ట్ ఇలా ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంటే వాళ్ళు నాకు కాల్ చేశారు. నేను దాని తర్వాత ఆలోచించడం స్టార్ట్ చేశాను కదా, నీకు చెప్పారు, నేనే కదా యాంకర్ని, నాకెందుకు చెప్పలేదు? మన ఇద్దరం ఒకటే కదా, నీకు చెప్పినా నాకు చెప్పినా ఒకటే కదా అంటే స్టార్టింగ్ ఓకే, ఇలా అంటే నన్ను ఎందుకు అడగట్లేదు అని బాధ ఉండింది. సో దాని తర్వాత అచ్చా ఓకే తనే చూసుకుంటున్నాడు అని అనుకున్నాను. కానీ ఒక పాయింట్లో నాకు అనిపించింది, నా విషయాలు నేనే మేనేజ్ చేసుకోవాల్సింది, ఒక మేనేజర్ని పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. సో నెక్స్ట్ నాకు ఒక్కదానికి ఆపర్చునిటీ రావాలన్నా కూడా ఇది వరకు అడగని వాళ్ళు ఇప్పుడు అడుగుతారని గ్యారంటీ ఏంటి? ఇది వరకు ఆ అబ్బాయి త్రూ అడిగారు కదా. సో ఇప్పుడు వాళ్ళకున్న డౌట్స్ వాళ్ళకే ఉంటాయి. సో తనతో చెయ్యట్లేదు అంటే ఈ అమ్మాయి చెయ్యదేమో అనుకోవచ్చు. సో నా దాకా అయితే రాలేదు కాల్స్, అప్పుడు రాలేదు, ఇప్పుడు రాలేదు. సో కొన్ని షో, అన్ని షోస్ కాదు, కొన్ని షోస్ అలా జరిగాయి. ఇప్పుడు వస్తున్నాయా మీకు డైరెక్ట్గా? ప్రస్తుతానికి మ్యారేజ్ కదా, మ్యారేజ్ అప్పుడు ఇంతకు ముందు అడిగారు, ఒక 1 month ముందు నవంబర్లో అడిగారు షో చేయమని. సో ప్రస్తుతానికి నేను పెళ్లి బ్రేక్ తీసుకున్నాను, మార్చి నుంచి ఐ విల్ డూ అని చెప్పారు.